పట్టణంలోని కేడీసీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫర్టిలైజర్తో పాటు పట్టణంలోని 2 ప్రైవేట్ ఫర్టిలైజర్లను జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి వారం జిల్లాలోని 5 షాపులను పరిశీలించడం జరుగుతుందని, దీనిలో భాగంగా జమ్మికుంట, బిజిగిరి, షరీఫ్, కోరపల్లి గ్రామాలలో గల ఫర్టిలైజర్ షాపులను పరిశీలించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, షాపు యజమానులందరూ ఈ పాస్ విధానం ద్వారా రైతులకు ఎరువులను విక్రయించాలని, తేడాలు ఉన్నట్లయితే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. తాను పరిశీలించిన షాపులలో సక్రమంగానే ఎరువుల అమ్మకం జరుగుతుందని, ఎలాంటి తేడాలు లేవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో రజిత, రామ్ ప్రసాద్, సతీష్, అచ్యుత్, మహేందర్ తో పాటు తదితరులు ఉన్నారు. ఈ పాస్ ద్వారా సేల్ చేసిన ఎరువులు మాత్రమే సబ్సిడీ రూపంలో మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఆ ఎరువుల షాప్ వాళ్ళకి బ్యాక్ ఎండ్ ద్వారా ఆ కంపెనీస్కి రిలీజ్ చేయడం జరుగుతుంది. దీనికోసం గాను మన స్టేట్ గవర్నమెంట్ వారు ఫైల్స్ అని ఒక యాప్ అన్నది డెవలప్ చేసి ప్రతి ఏఓకి, ఏడీఏకి, డిఏఓకి అందరికీ కూడా మనకి లాగిన్స్లో ఇవ్వడం జరిగింది. ఎవ్రీ వీక్ కూడా ఏడీ గారు, ఏఓ గారు 2 సార్లు, వారానికి 2 సార్లు 5 షాపులు చొప్పున 10 షాపులు తనిఖీ చేస్తారు. అలాగే నేను డిఏఓ ప్రతి వీక్ కూడా 5 షాపులని ఏదో ఒక మండలంలో మనం తనిఖీ చేయడం జరుగుతుంది. ఆ రకంగా ఈరోజు నాకు బిజిగిరి, షరీఫ్, కోరపల్లి, తర్వాత జమ్మికుంట ఈ గ్రామాల్లో నాకు మొత్తం 5 షాపులు వెరిఫికేషన్కి వచ్చింది. మన కోరపల్లిలో కేడీసీఎంఎస్ మనం వెరిఫై చేయడం జరిగింది. అలాగే బిజిగిరి, షరీఫ్లో ఏఆర్ఎస్కేని వెరిఫై చేయడం జరిగింది. అలాగే జమ్మికుంటలో డీసీఎంఎస్ 2 ప్రైవేట్ షాప్స్ని కూడా వెరిఫై చేయడం జరిగింది. ఇక్కడ అన్ని చోట్ల కూడా కరెక్ట్గా ఈ పాస్ ద్వారానే సేల్స్ జరుగుతూ ఉన్నాయి. ఈ పాస్కి ఒరిజినల్ స్టాక్కి ఏమైనా డిఫరెన్స్ ఉన్నదా కూడా మనం వెరిఫై చేయడం జరిగింది. ఎక్కడా కూడా టాలీ అయ్యింది, జీరో డిఫరెన్స్ వచ్చింది. కాబట్టి మనకి అంత సక్రమంగా ఎరువులు అమ్ముతున్నారని నిర్ధారణ చేసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మాఫీ చేసిన 2 లక్షల రుణమాఫీ కాని రైతుల వివరాలను ఆన్లైన్లో జిల్లా వ్యవసాయ అధికారిని భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో కోరపల్లి గ్రామంలో చేపట్టారు. బుధవారం కోరపల్లి గ్రామంలో రేషన్ కార్డు లేకుండా రుణమాఫీ కాని రైతుల వివరాలు ఆన్లైన్లో ఎంట్రీ నమోదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి, హుజూరాబాద్ ఏడీఏ సునీత పరిశీలించి త్వరితగతిన సర్వే పూర్తి చేయాలని సూచించారు. మరియు కేడీసీఎంఎస్ ఎరువుల దుకాణంలో ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి రజిత, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు పాల్గొన్నారు. సభ్యుల నిర్ధారణ చేయవలసి ఉండడం వలన ఎవరికైతే రైతు రుణమాఫీ జరగలేదో అటువంటి వారిని అందరినీ మొబిలైజ్ చేసి మనం విలేజ్ వైజ్గా క్యాంప్స్ కండక్ట్ చేసి మన ఏఓ గారు లాగిన్లో అవన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా 29 ఆగస్ట్ నుంచి కూడా స్టార్ట్ చేసాము. మనకి ఈ వీకెండ్ కల్లా కూడా మనం కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంతవరకు కూడా మనం 450 మందిది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సుమారుగా 42% వరకు నిన్నటి వరకు కూడా అప్లోడ్ చేయడం జరిగింది.